డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరిట జరుగుతున్న ఉత్సవాలు మూడో రోజు వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజు పడవ పోటీలను మంత్రులు అనిత, దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. పడవ పోటీల్లో కేరళ, పశ్చిమ గోదావరి, పల్నాడు, కోనసీమ, కొత్తపేట, కర్నూలు టీజీవీ జట్లు సెమీఫైనల్లో తలపడుతున్నాయి. అత్యుత్తమ ప్రదర్శన చూపిన 3 జట్లకు బహుమతులు అందజేయనున్నారు. విజేత జట్టుకు ట్రోఫీతో పాటు 2 లక్షల రూపాయల నగదు అందుకోనుంది. సంక్రాంతి పడవ పోటీలతో ఆత్రేయపురం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడం గర్వంగా ఉందని మంత్రులు అనిత, దుర్గేష్ అన్నారు. ఈరోజు ఇది 2వ సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేయడమే కాదు, దేశంలోనే మిగతా రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది టీంలు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఆత్రేయపురం గ్రామం ఈరోజు దేశవ్యాప్తంగా ఒక మంచి పేరు తెచ్చుకునే ఒక పరిస్థితి కూడా వచ్చింది. ఈరోజు దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న టూరిజాన్ని, అన్ని రకాల టూరిజాన్ని కూడా, ఒక పక్క ఇకో టూరిజాన్ని, అదేవిధంగా మన టెంపుల్ టూరిజాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఒక పక్క పారిశ్రామికంగా, ఒక పక్క టూరిజం రంగంలోని కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్న గౌరవ చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ప్రత్యేకంగా కందుల దుర్గేష్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒకటే కోరుకుంటున్నానండి, అందరినీ కూడా ఈ పండుగ 3 రోజులు కూడా అందరూ కూడా చాలా హ్యాపీగా, సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని, ఎక్కడ ఎటువంటి అపశృతులు జరగకుండా చూసుకోవాలని మనస్ఫూర్తిగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, పోలీసులు వారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ను కూడా ఫాలో అవ్వాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. సాంప్రదాయ కోడి పందాలకు మేము చెప్పేది ఏంటంటే, సాంప్రదాయబద్ధంగా ఎలా కొనసాగుతుందో సాంప్రదాయబద్ధంగా పండుగ జరుపుకోండి. ఏ పండుగ జరుపుకున్నా కూడా దయచేసి పోలీసులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వండి. ఎక్కడా కూడా ఎటువంటి అపశృతులు కూడా జరగకూడదు. అదొకటే మేము కోరుకుంటున్నాం. ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా సంక్రాంతి సంబరాలు నిర్వహించుకునేటువంటి ఆనందకర వాతావరణంలో ఉంది. దానికి కారణం ఈ సంవత్సరన్నర కాలంలో కూటమి ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఇవి అందరినీ కూడా ఆనందంలో ఉంచడం వల్ల ఈ పండుగలను కూడా ఆనందంగా జరుపుకునేటువంటి అవకాశం మనకు లభించింది. ముఖ్యంగా ఇవాళ ఇక్కడ సత్యానందరావు గారి ఆధ్వర్యంలో క్రితం సంవత్సరం ప్రారంభమయ్యే ఈ పడవ పందాలు కేరళ తరహాలో పందాలను ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా ఇందులో పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం కూడా కనపడుతుంది. రాజకీయ నాయకులు, అధికారులు, ప్రజలు అందరూ భాగస్వామ్యం వహిస్తూ ఇది మా సొంత పండుగ అనే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడంలోనే ఆయన యొక్క విజయం మనకు కనపడతా ఉందనేటువంటి మాట నేను మనవి చేస్తున్నాను.